శాంతి. మురళి తారీఖు డిసెంబర్ 21, 2024. సాకార బాబాగారి మధుర మహావాక్యాల సారాన్ని విందాం. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, సత్యమైన సంపాదన చేసుకునే పురుషార్థం మొదట మీరు చేయండి, తర్వాత మీ బంధుమిత్రులతో కూడా చేయించండి. చారిటీ బిగిన్స్ అట్ హోమ్ అనగా ధర్మం ఇంటి నుండే ప్రారంభమవుతుంది. ప్రశ్న: సుఖశాంతులను ప్రాప్తి చేసుకునే పద్ధతి ఏది? జవాబు: పవిత్రత. ఎక్కడ పవిత్రత ఉంటుందో అక్కడ సుఖశాంతులు ఉంటాయి. తండ్రి పవిత్ర ప్రపంచమైన సత్యయుగాన్ని స్థాపన చేస్తారు. అక్కడ వికారాలు ఉండవు. ఎవరైతే దేవతల పూజారులుగా ఉంటారో వారు వికారాలు లేకుండా ప్రపంచం ఎలా నడుస్తుంది అని ఎప్పుడూ ప్రశ్నించరు. ఇప్పుడు మీరు శాంతి ప్రపంచంలోకి వెళ్ళాలి కనుక ఈ పతిత ప్రపంచాన్ని మర్చిపోవాలి. శాంతిధామం, సుఖధామాలను స్మృతి చేయాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. పిల్లలందరి తరపున బాప్దాదాకు కూడా గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: ఈ పాత ప్రపంచాన్ని బుద్ధి నుండి మర్చిపోయేందుకు నడుస్తూ తిరుగుతూ స్వయాన్ని శాంతిధామ వాసులుగా భావించాలి. శాంతిధామము, సుఖధామాన్ని స్మృతి చేసి సత్యమైన సంపాదన చేసుకోవాలి. ఇతరులకు కూడా చేయించాలి. రెండో పాయింట్: రాజయోగ తపస్సు చేసి స్వయాన్ని పుణ్యాత్ములుగా చేసుకోవాలి. మాయ తలను ఖండించేందుకు స్వదర్శన చక్రం సదా తిప్పుతూ ఉండాలి. వరదానము: సంపన్నత ద్వారా సదా సంతుష్టతను అనుభవం చేసే సంపత్తివాన్ భవ. వివరణ: స్వరాజ్యం యొక్క సంపద జ్ఞానం, గుణాలు మరియు శక్తులు. ఎవరైతే ఈ సర్వ సంపదలతో సంపన్నంగా స్వరాజ్య అధికారులుగా ఉంటారో వారు సదా సంతుష్టంగా ఉంటారు. వారి వద్ద అప్రాప్తి యొక్క నామరూపాలు కూడా ఉండవు. హద్దు కోరికలంటే ఏంటో తెలియని వారిగా ఉంటారు. వీరినే సంపదవంతులని అంటారు. వారు సదా దాతలుగా ఉంటారు, అడిగేవారిగా ఉండరు. వారు అఖండ సుఖశాంతిమయ స్వరాజ్యానికి అధికారులుగా ఉంటారు. ఎటువంటి పరిస్థితులైనా వారి అఖండ శాంతిని ఖండితం చేయలేవు. స్లోగన్: జ్ఞాన నేత్రంతో 3 కాలాలు మరియు 3 లోకాలను తెలుసుకునేవారే మాస్టర్ నాలెడ్జ్ఫుల్. అచ్చా, ఓం శాంతి.